రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ హరీష్ రావు చిల్లర కూతలు కూస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తామే గెలుస్తామని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. గతంలో జరిగిన అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేసినా ప్రజలు కాంగ్రెస్ వైపే నిలబడ్డారని గుర్తు చేశారు. కేసీఆర్ కుటుంబంలో ఒకరిని చూసి ఒకరు ఓర్చుకోలేకపోతున్నారని చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మరియు బీజేపీ పార్టీలు ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి రెండు పార్టీలకు ఇప్పుడున్నటువంటి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మేము అధికారంలోకి వస్తామని చెప్పి గతంలో ఏ మాదిరిగానైతే విర్రవీగిర్రో 23 ఎన్నికల ముందు మేము చెప్పును నిలబెట్టినా గెలుస్తుందని చెప్పి కేసీఆర్ ఏదైతే అహంకారంతో 23 ఎన్నికలలో పోయిండో, ఏ విధంగానైతే ప్రజలు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో విసికి మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం కూబిలోకి తోసినటువంటి ఆ ప్రభుత్వాన్ని వైదొలిగించి ప్రజాపాలన కోసం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం జరిగింది. టోటల్గా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా మట్టు పెట్టాలి అన్న ఆలోచనతోటే గత 23 ఎన్నికలు ఓడిపోయిన తర్వాత రోజు చిల్లర కూతలు కూసుకుంటా రోజు ప్రభుత్వం మీద ఏదో ఒక బురద జల్లే ప్రయత్నం చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు హరీష్ రావు, కేటీఆర్ లాంటి వాళ్ళు రోజు ఇదే పని మీద ఉంటారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ మేమే గెలుస్తాము, మున్సిపల్ ఎన్నికలను చూసుకుందాం, ప్రజలు విసుగు చెందిర్రు, సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతలేవు, కాంగ్రెస్ పాలన మీద ఆల్రెడీ ప్రజలకు విరక్తి కలిగింది అని చెప్పి ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా హైదరాబాద్ నగరంలో జరిగినటువంటి కంటోన్మెంట్ ఎన్నికలు కానీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YK TV నెట్వర్క్. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.